హాయ్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ అంటే చేపల పులుసుతో మీ ముందుకు వస్తున్నాను. ఎలా తయారు చేయాలనేది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని మోగించండి. కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రాగండి చేప ముక్కలు, చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలను సన్నగా ముక్కలు కట్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. కడాయి తీసుకొని తగినంత నూనెను వేసుకొని చేపల కూరలో కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, 4-5 పచ్చిమిర్చి, ఈ రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవటం వల్ల ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయి మనకి కూర అనేది 2 రోజుల పాటు బాగా నిల్వ ఉంటుంది. మనం ఈ మాదిరిగా గరిటె పెట్టి ఒక 5 నిమిషాలు బాగా చక్కగా ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తరువాత 1/2 స్పూను పసుపు, 1.5 స్పూను ఉప్పు వేసి బాగా ఒక 2 నిమిషాలు అట్లా ఉప్పు, పసుపు ఈ ఉల్లిపాయ పేస్ట్లో కలిసేంత వరకు మనం కలిపెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేయించుకుంటే మనకి కూర అనేది 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వేయిస్తుంటే నూనె అనేది పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఉల్లిపాయలు వేగినట్లు. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అంటే కేజీన్నర చేపలు తీసుకున్నాను కాబట్టి పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫిష్ కర్రీకి. ఇలా కొత్తిమీర, కరివేపాకు, ఆ తర్వాత 2 టమాటాలు అంటే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఒక 2 టమాటాలు, చిన్నవైతే 3, పెద్దవైతే 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంతమంది అయితే పేస్ట్ చేసుకొని వేసుకుంటారు. నాకు అది నచ్చదు కాబట్టి నేను ముక్కలనే వేసుకుంటున్నాను. ఇలా ఈ ముక్కలు కూడా ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు మంచి వాసన అనేది బాగా వస్తుంది అన్నమాట. ఈ ఫ్లేవర్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం కలిసిన ఫ్లేవర్ బాగా వచ్చింది. ఆ తర్వాత మనం దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా సంబార్ కారం అయితే ఒక 2 స్పూన్లు, పచ్చి కారం అయితే 1 స్పూన్ వేసాను. అంటే పెద్ద స్పూన్లు వేసాను. చేపల కూరకి కొద్ది కారం కూడా ఎక్కువే వేసుకోవాలి. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. కొంతమంది సంబార్ కారం వేరు, పచ్చికారం వేస్తారు. అది మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్లు సంబార్ కారం, 1 స్పూన్ పచ్చికారం వేసాను. ఎందుకంటే సంబార్ కారంలో అన్ని రకాల దినుసులు ఉంటాయి. మనకి చేప కూరకి నీసు వాసన లేకుండా బాగా టేస్టీగా వచ్చిద్దని నేను సంబార్ కారం 2 స్పూన్లు, మామూలు కారం 1 స్పూన్ వేస్తాను. నూనెలో మనం కారం వేస్తే నల్లగా అయిద్ది కాబట్టి ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్న పై నీళ్ళని అయితే కొద్దిగా వేసుకొని ఈ కారాన్ని అయితే ఈ మసాలాలో వేసి వేయించుకోవాలి. అప్పుడు కారం నల్లబడకుండా కూర మాత్రం బాగా ఎర్రగా ఉంటుంది. మామూలుగా ఇలా వాటర్ వేయకుండా కొద్దిగా వేయించుకుంటే ఈ కారం అనేది బాగా వేగి కూర అనేది నల్లగా వచ్చినట్టు అనిపించిద్ది. అందుకని నేను కాస్త వాటర్ వేసి ఈ కారాన్ని అనేది నేను ఇలా కలుపుతున్నాను. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా వేయించుకున్న దాంట్లో మనం నూరి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ తర్వాత వేసుకుంటే కూర సద్ది వాసన వచ్చింది. ఈ కొబ్బరి పేస్ట్ ఈ మసాలాలో వేసి వేయించుకుంటే ఈ కొబ్బరి పేస్ట్ కూడా వేగి మనకి చాలా బాగుంటుంది. అందుకని నేను కొబ్బరి పేస్ట్ కూడా ఇప్పుడే వేసి ఈ మసాలాలో వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. చేప ముక్కల్ని వేసుకొని మనం ఒక 5-6 నిమిషాలు చక్కగా ఈ మిశ్రమంలో ఉడికించుకుంటే ఉప్పు, కారం బట్టి చేప ముక్కలు అనేది బాగా టేస్ట్గా వస్తాయి.
పులుసు ఉడికినాక వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. ఇట్లా మసాలా వేసి వండుకొని తర్వాత పులుసు పోసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి నేను ఎలా చేస్తున్నానో ఈ టైపు చేపల కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఈ చేప ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలు ఇలా వేయటం వల్ల ఇందులో ఉండే మసాలాలన్నీ చేప ముక్కలు బట్టి మనం తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. అంటే ఉప్పు కారం బాగా పడతాయి. లేకపోతే మనం 1-2 గంటలు బాగా వండుకున్న తర్వాత తినాలి. ఇట్లా మనం ఈ మాదిరిగా వండుకుంటే వెంటనే కూర తినొచ్చు. అన్నీ ఉప్పు కారం పసుపు మసాలా ఈ చేప ముక్కలు బట్టి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ చేప ముక్కలు విరగకుండా చిన్నగా ఇలా కలుపుకోవాలి. మీరు కూడా ఇలానే చిన్నగా కలుపుకోండి. లేకపోతే ముక్కలన్నీ విరిగిపోయి మనకి కూర అనేది నీసు వాసన వస్తుంది. అందుకని జాగ్రత్తగా నీట్గా ఈ ముక్కలు అనేది ఈ మసాలా పట్టేటట్లు చిన్నగా కలుపుకొని ఆ తరువాతే మనం పులుసు పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఈ కూర అనేది బాగా ఉడికి ఈ ముక్కలకి మసాలా పట్టిద్ది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుకుంటున్నానో మీరు కూడా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చి తర్వాత కాస్త మనకి ఇలా మగ్గిన తర్వాత నూనె అనేది బయటకు వచ్చింది. అప్పుడు మనం కొద్దిగా మెంతి పొడిని వేసుకోవాలి. అంటే వేయించిన మెంతి పొడి వేసుకుంటే చేపల కూరకి నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది మనం వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు ఈ చింతపండు మనం తీసుకున్న చింతపండులోనే నీళ్లు పోసుకొని చక్కగా పులుసు తీసుకొని ఇలా ఈ ముక్క మునిగేంత వరకు చేపల పులుసు అనేది వేసుకోవాలి. కొంతమంది చేపల పులుసు ఎక్కువ తినేవారు కొద్ది పులుసు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. చింతపండులో కూడా కొన్ని రకాలు ఉంటాయి. కొద్ది చింతపండు తీయగా ఉంటుంది, ఒక్కొక్క చింతపండు పుల్లగా ఉంటుంది. చింతపండు అయితే మరి చూసి వేసుకోవాలి. మరీ పులుపుకున్న తినలేం కాబట్టి మీడియంగా ఉండాలి కాబట్టి చింతపండుని చూసి వేసుకోండి. ఈ ముక్క మునిగేంత వరకు మనం ఈ పులుసు పోసుకొని మరలా ఒకసారి గరిటతో చిన్నగా ఆ పులుసుని అయితే కదుపుకోవాలి. ఎందుకంటే ముక్క అనేది చెదరకుండా చిన్నగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అనేది ఉంటే వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అనేది మనకి రెడీ అయ్యిద్ది. అప్పుడప్పుడు తినవచ్చు. ఎందుకంటే మనం మసాలాలో చేపలు వండాం కాబట్టి అప్పుడప్పుడు తినటానికి మనకి రుచిగా ఉంటుంది. ముక్కకి కారం ఉప్పు పసుపు మసాలా అనేది పట్టి చాలా తింటుంటే టేస్ట్ వచ్చింది. మీరు ఒకసారి నేను ఈ మాదిరిగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ అనేది పెట్టండి. ఇలా మనం ఈ చేపల కూరను అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చేపల కూర ఉడికిపోయింది. దీన్ని ఒకసారి ఇట్లా కదిలించుకోండి. అంటే గరిటె పెట్టి మరీ కదపకూడదు. ఊరక జస్ట్ అలా చట్టిని ఇలా కదిలించుకుంటే మనకి చేపల పులుసు అనేది మొక్క విరగకుండా రెడీ అయింది. నేను ఇప్పుడు చేప మొక్క అనేది తీసి చూపిస్తాను. ఎందుకంటే జాగ్రత్తగా తీయాలి ముక్కని. ఎలా పడితే అలా తీస్తే మొక్క అనేది విరిగిపోయిద్ది. ఇప్పుడు కూర ఉడికిపోయింది. అడుగు పొడుగు కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసేసుకొని దించేసుకోండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర తింటే భలే టేస్ట్గా ఉంటుంది. సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది. ఒకరోజు నిల్వ ఉంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అర్జెంటుగా తినే వాళ్ళకి ఈ ప్రాసెస్లో అనగా కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.